ఆల్. రేపు రథసప్తమి కదా, అందుకే రేణిగాయలు తెచ్చుకుందామని అందరం కలిసి రేణిగాయల కోసం అయితే వెళ్తున్నాం. రథసప్తమి అంటే జిల్లేడాకులు, రేణిగాయలు కంపల్సరీ కదా. మాకు జిల్లేడాకులు అయితే దొరుకుతాయి. రేణిగాయలు కొంచెం దూరం వెళ్ళాలనేసి మేమందరం రేణిగాయల కోసం వెళ్తున్నాం. మాకు దారి తెలియదు, దారిలో ఉన్న చెట్లు కూడా తెలియదు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ వెళ్ళాము. ఫైనల్గా మా వదినకి ఒక చెట్టు కనిపించింది. కానీ దాంతో కాయలు ఉన్నాయో లేవో అని డౌట్గా చూస్తూ వెళ్ళింది. కాయలు అయితే లేవు. కింద పడిన కాయలు చూస్తే ఏమో బాగా వెండిపోయాయి. పక్కనే ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్దామని చెట్టు దగ్గరికి వస్తే చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు ఆగుతారా అంటే అస్సలు ఆగలేదు. ఇంకా మా వదిన కాయలు రార్పడానికి రాయి విసిరింది చెట్టు మీదకి. ఇంకో పక్క మా చెర్రి ఏమో కట్టితో కాయలు రాలుపుతుంది. మేమేమో కింద పడ్డ కాయలన్నీ ఎత్తుకోవటంలో బిజీగా ఉంటే ఇంకా మా హనీ వాళ్ళు బెలూన్స్తో ఆడుకుంటుంటే మా వాళ్ళు పాపం చాలా అలసిపోయారు. ఇంకా ఈవినింగ్ క్లైమేట్ బాగుందని ఇంకా పొలంలో అందరం కలిసి రీల్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. మా ఊర్లో రేణుగాయలు అంటాం. మీ ఊర్లో ఈ కాయలను ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.